సీతక్క ఆమె ఆమె ఇంప్రెసివ్ కెరియరు ఉండింది. అట్లనే కోవిడ్లో మనందరం చూసాం. ఆమె గిరిజన ప్రాంతాలకి రేషన్ సరఫరాకి తల మీద పెట్టుకొని తీసుకెళ్ళటం, ఎమ్మెల్యేగా ఉండి కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ప్రజా జీవితంలో ఆమె కమ్యూనిస్టుగా ఉందా ఇంకొక ఉందా అనేది కాదు. కమ్యూనిస్టుగా ఉండే వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. అదేంటి అంటే, వాళ్ళు ఆ పార్టీలో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలతో పాటు ఉండాలనే దృక్పథం వాళ్ళ ఆచరణలో కనబడుతుంది. అయితే అందరు కమ్యూనిస్టు పార్టీలను వదిలేసిన తర్వాత ఆ దృక్పథాన్ని కొనసాగిస్తారా అంటే అది చెప్పలేం. కానీ సీతక్క కొంతవరకైనా ఆ దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టుగా, ఒక అవగాహనతో, ప్రజల పట్ల ఒక అవగాహనతో పనిచేస్తున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంది. సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, లేకపోతే మిగిలిన స్త్రీలు ఎవరైతే ప్రజారంగంలో ఉద్యమాల్లో పనిచేసి వాళ్ళు ఎంపికయ్యారో ఎమ్మెల్యేలుగా, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, ప్రజా జీవితంలో ఉద్యమాల్లో ఉండి ఎవరైతే ఎమ్మెల్యేలుగా వచ్చారో వాళ్ళందరినీ మనం తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఎందుకంటే ఆల్రెడీ రాజకీయంగా ఎస్టాబ్లిష్ అయిన కుటుంబాల నుంచి వచ్చి పెత్తన రాజకీయాలు నడుపుతున్న మహిళల్ని మనం అనేక మంది చూసాం. వాళ్ళకి స్త్రీల పట్ల దృక్పథం ఉండదు, వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల దృక్పథం ఉండదు. ఈ ప్రజా సమస్యల పట్ల దృక్పథం లేని వాళ్ళే ఎక్కువ మంది వస్తున్న దుస్థితి కూడా మనకి వాళ్ళ రాజకీయాల్లో ఉంది. కాబట్టి సీతక్క లాంటి వాళ్ళు రావడాన్ని మనం తప్పనిసరిగా అంగీకరించాలి, ఆమోదించాలి, ఆహ్వానించాలి. ఆవిడకి అయితే మనకి మేమంటే అందరూ బాధపడతారు, కానీ మన పురుషస్వామ్య దృక్పథం మన ఆలోచనలో ఎంత లోతుగా ఉంటుంది అంటే, మహిళలు సమర్థత కలిగిన మహిళలు ఎంపికై రాగానే వాళ్ళకి కొన్ని పోస్టులు ఇచ్చేస్తాం. అందులో మొదటిది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చేసి అమ్మయ్య మినిస్టర్ చేసాం అంటాం. దీని నుంచి ఎప్పుడు బయటపడతారు? మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలకు కేటాయించాల్సిన అవసరం లేదు. సీతక్క లాంటి కేపబుల్ పర్సన్స్కి హోంశాఖ, డిప్యూటీ సీఎం కూడా ఇవ్వచ్చు. మరి పురుష రాజకీయాల్లో ఎంత ప్రజా జీవితం నుంచి వచ్చిన వాళ్ళని ఇట్లా పక్కన పెట్టేస్తే ప్రజలు ఏమనుకుంటారు అనే విషయం కూడా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇంకా ప్రయారిటీ కలిగిన శాఖలు నిర్వహించగలిగిన స్థితి ఉన్న వాళ్ళిద్దరికీ ఆ రకమైన ప్రయారిటీ కలిగిన శాఖల్ని నిర్వర్తించే అవకాశం ఇవ్వాలి, వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. తద్వారా ప్రజలకు జరిగే మేలు ఓవరాల్గా ఆ పార్టీలకు కూడా మేలు చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి ఆధిపత్య రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఏ ప్రజా జీవనం నుంచి వాళ్ళు వచ్చారో మర్చిపోయి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అవలక్షణాలతో పాటు మేము ఉంటాము అనే అలవాటు ఈ మహిళలిద్దరికీ, లేకపోతే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకు వస్తే అది పొరపాటు. ఓవరాల్గా చెప్పాలంటే చాలా స్ట్రగుల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏ అంశాల మీద అయితే పోరాటం చేశారో ఆ అంశాలని మర్చిపోయి గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే వాళ్ళు కూడా చేస్తూ పోతే అది వాళ్ళ మొత్తానికే హాని కలుగుతుంది. కాబట్టి ఎవరైతే నిజంగా ఇవాళ అంటే ఇప్పుడు కాంగ్రెస్ మినిస్ట్రీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ తలకాయలు వచ్చి మెయిన్ పోస్టుల్లో కూర్చున్నారు అంటే వాళ్ళు గతంలో అనేక పదవులు చేశారు. చేసినందువల్ల వాళ్ళు ప్రజలకి ఒరగబెట్టింది ఏమీ లేదు. వాళ్ళు ఇవాళ సడన్గా వాళ్ళ మారు మనసు పొందుతారని అనుకోనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గానే ఇప్పుడు కమల్నాథ్కి మధ్యప్రదేశ్లోను, గెహ్లోట్కి రాజస్థాన్లోను ఇట్లా పాత వాళ్ళకి నాయకత్వాలు అప్పజెప్పడం వల్ల ఎలక్షన్స్లో వాళ్ళు ఎంత లాస్ చవి చూశారో మనం చూస్తున్నాం. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అట్లాంటి ఫ్యాక్టర్ మళ్ళీ ఇక్కడ ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత విగ్రహాలను తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల నష్టపోతామనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం, 6 పథకాలు, ఇవి మా రాడికల్ పథకాలు అని మీరే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తోందో అట్లనే రాడికల్గా ఆలోచించి ఎవరైతే ప్రజాజీవనం నుంచి ఉద్యమాల నుంచి వచ్చారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి పెట్టాలి. దానికి అవసరమైతే సీనియర్స్ పక్కన తప్పుకునే పరిస్థితి ఉండాలి. అట్లా ఉంటే మీకు ఇంకొక 5 years తర్వాత ఇంకో 5 years అవకాశం వస్తుంది. లేదంటే ఏమవుతుంది,
ఇదిగో మీకు ఈ పాత వాళ్లే కదా, మేమేదో మారుద్దాం అనుకుంటే మీరేమి చేశారు అని ప్రజలు అడిగే పరిస్థితి 5 సంవత్సరాల్లో వచ్చేస్తుంది. కాబట్టి సీతక్క లేకపోతే ఇలాంటి మహిళలకి అవకాశం ఇవ్వడం అనేది తప్పనిసరిగా అది వాళ్ళ పార్టీకి ప్రజలకి కూడా అవసరం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సరైన దృక్పథము, ప్రజల పట్ల ఎంతో అంతో సేవా దృక్పథము కలిగిన మహిళల్ని, ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం అనేది ఆ పార్టీ పాలిటిక్స్కి అవసరం అనేది వాళ్ళు గుర్తించాలి.